హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము ఎక్కడికి వచ్చామంటే యాదగిరి గుట్టకు వచ్చాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఇంత జనాలు ఎందుకు ఉన్నారనుకుంటున్నారా? ఇక్కడే మనకు బస్ స్టాండ్ అండి. మనకు కొండపైకి రావడానికి కిందికి వెళ్ళడానికి బస్సు ఫ్రీయేనండి. మనకి లోపలికి ఫోన్ అలో ఉండదండి. లాకర్ లో పెట్టేసుకోవాలి. 10 రూపీస్ ఇస్తే వాళ్ళు లాకర్ లో పెట్టేస్తారు. కోనేరు కూడా బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. అక్కడే గుండు చేసేసుకొని అందరు ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు. ఫోన్ అలో ఉండదు కాబట్టి మనకి దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల ద్వారా నుంచి కిందికి వెళ్ళి లాకర్ నుంచి ఫోన్ తీసుకొని వచ్చి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఎవరు ఏమనరు. నైట్ టైం అయితే టెంపుల్ చాలా బాగుంటది. అందుకని చెప్పేసి మేము ఈవినింగ్ దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ 4 o'clock కి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ 5 o'clock కి ఓపెన్ చేస్తారు. త్వరగా దర్శనం అయిపోవాలి అంటే 5 o'clock వెళ్ళాలి. అప్పుడే ఓపెన్ చేస్తారు టెంపుల్. మాకు తెలియదు 4 o'clock టెంపుల్ క్లోజ్ చేస్తారని. బట్ మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని 1 hour వెయిట్ చేపించారు. అంటే గుడి క్లోజ్ చేశారు కాబట్టి మేము వెయిట్ చేసాము. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ టైంలో మాత్రం వెళ్ళకండి. గుడి ఓపెన్ అయిన తర్వాతనే వెళ్ళండి. ఇంకా మనది దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. లైట్స్ తో చాలా మంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు కూడా పెడుతున్నారు. ఇంకా టెంపుల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి. ఆలయంలో దర్బార్ సేవ నిర్వహించబడిన దర్బార్ సేవలో పాల్గొనే భక్తులు ఆలయం జనాలు ఉండరేమో నాకు తెలిసి. ఎటు సైడ్ జరగండి అమ్మా. జరగండి. మీ బ్యాంగిల్స్